అందరికీ నమస్కారం। నా పేరు బుర్ర రమాదేవి। వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్। ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా, నాకు సహకరించండి। నమస్కారం। दिन पेरे लेडीज दियो दियो पहले दियो రైతుల అనిల్ కుమార్ గారికి చైర్మన్ విలాస్ రెడ్డి గారు స్వీట్ ను తినిపిస్తున్నాడు। జై కాంగ్రెస్ జై కాంగ్రెస్। సంబరాల్లో భాగంగా ఆటో డ్రైవర్ కు స్వీట్ ను తినిపించిన కరీంనగర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ విలాస్ రెడ్డి గారు అలాగే వాహనదారులకు స్వీట్లను తినిపిస్తున్నటువంటి విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన 4 పథకాలు పౌర్ణమితో సందర్భంగా భగత్ సింగ్ చౌరస్తాలో భగత్ నగర్ చౌరస్తాలో ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది। ఈ పథకాలు అమలు కోసం ప్రజలకు తీసుకునే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది। ఈ పథకాలు ఈ రోజు నుంచి వెళ్ళి ప్రతి ఒక్క అర్హులకు అందరికీ అందుతాయని సందర్భంగా తెలియదు। పతాకాలు కలిసి ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 4 పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది। అందులో ముఖ్యంగా 10 సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తున్న రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇందిరమ్మ భరోసా కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఈ 4 పథకాలను మేము ఈరోజు ప్రారంభించడం జరిగింది। దీనికి మనము భగత్ నగర్ చౌరస్తాలో అన్న చైర్మన్ సాబ్ గడ్డం విలాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ అన్న గారి ఆధ్వర్యంలో స్వీట్ల పంపిణీను పటాకాలు కాల్చుకొని ప్రతి ఒక్కరికి కూడా ఈ 4 పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా, అందరికీ తెలిసే విధంగా ఈరోజు ఘనంగా కూడా ఈ ప్రారంభోత్సవానికి అందరితో ప్రజలందరితో కూడా ఈ సంబరాలు చేసుకోవడం జరిగింది। सबसे पहले 26 जनवरी की मुबारकबादी देता हूँ देश भर के वासियों को। रेवंत रेड्डी साहब आज मुबारक दी 4 गारंटीज को इब्तदा की है, बराबर पूरा करते हुए वायदे के पाबंद है। विलास रेड्डी साहब चेयरमैन साहब के साथ में खड़ा हुआ हूँ, वो भी ऐसे भरोसा दिए, वो भी रेवंत रेड्डी साहब को तारीफ की है, ज़रूर ऐसा पूरा करेंगे। और ये 50 साल के बाद 26 जनवरी का है जो रिवाज शुरू हुआ, यहाँ पर संविधान तैयार हुआ, संविधान के बाद देशवासियों के लिए प्रोटेक्शन के लिए संविधान पैदा हुआ, इसलिए इसको देश भर में राज करते हैं, देश भर में चलाते हैं सभी संगठन, इसलिए हम इसको एक फेस्टिवल के जैसा समझना चाहिए। विलास रेड्डी साहब का मैं शुक्रिया अदा करता हूँ कि बात करने की मौका दिया। जय हिंद।